వీళ్ళిద్దరూ బైబిల్ని ఆరాధిస్తారు, వీళ్ళిద్దరూ ప్రార్థనలు చేస్తారు అంటే నేను ఇంత ముందు చెప్పినట్లుగా వీళ్ళవేమో చర్చిలు, వాళ్ళవేమో సెనగోగ్స్ ఒక రకంగా ఉంటాయి, చర్చిలు ఒక రకంగా ఉంటాయి. కన్స్ట్రక్షన్ మోడల్ దగ్గర నుంచి వాళ్ళు ఆరాధించే దేవుడి దగ్గర నుంచి ఈ రెండు ప్రదేశాలలో కూడా జీసస్ క్రైస్టే ఉంటాడా సిలువతో? ఎట్టి పరిస్థితిలో ఉండడు. కేవలం చర్చిల్లో మాత్రమే ఉంటాడు కానీ సెనగోగ్స్ లో జీసస్ ఉండడు. పాత నిబంధన గ్రంథము యూదులది, కొత్త నిబంధన గ్రంథము క్రిస్టియన్లది. పాత నిబంధన గ్రంథమేమో మోజెస్ని దేవుడుగా వాళ్ళు కొలుస్తారు. ఇదే యూదుల్లో పుట్టిన జీసస్ క్రైస్ట్ నేనే దేవుడు బిడ్డను అని చెప్పారు. కానీ ఎవ్వరు కూడా యూదులు నమ్మలేదు. యూదులు జీసస్ క్రైస్ట్ ని యాక్సెప్ట్ చేయలేదు. తమ దేవుడు మోజెస్ అనేది పాత నిబంధన గ్రంథం బైబిల్, ఇది వేరు. కొత్త నిబంధన గ్రంథం అనేది ఇప్పుడు మనం చూసే పాస్టర్లు, క్రిస్టియన్లు వీళ్ళంతా ఫాలో అయ్యేది కొత్త నిబంధన గ్రంథం, ఇది వేరు. సో పూర్తిగా ఈ రెండు భిన్నమైనవి. అదే విధంగా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా జీసస్ క్రైస్ట్ ని యూదులు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోగా వ్యతిరేకించారు. ఇక ఈ విధంగా జీసస్ క్రైస్ట్ కి ఒక 12 మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళనే అపాస్టిల్స్ అంటారు. ఈ 12 మందిలో పెద్దవాడుగా ఉన్న పాల్ ఈ కొత్త నిబంధన గ్రంథాన్ని రాశారన్నమాట. అంటే ఈ కొత్త బైబిల్ని, ఈ క్రిస్టియన్లు అందరూ ఫాలో అయ్యేది ఈ బైబిల్ని, ఆయన రాశారు ఈ బైబిల్ని. ఈ విధంగా అంటే ఈ మతం గురించి మూలాలు తెలియాలి అంటే ఈ విధంగా తెలియాలి. అలాగే పాత నిబంధన గ్రంథాన్ని టోరా అంటారు. పాత నిబంధన గ్రంథం టోరా, కొత్త నిబంధననేమో బైబిల్. ఇదేమో పాల్ రాశారు, మన కేఏ పాల్ కాదు, ఆ పాల్ వేరు. అది క్రిస్టియానిటీని మత ప్రచారం చేయడానికి ఈ 12 మంది అపాస్టిల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్లే ఈ మత ప్రచారం చేసుకుంటూ రకరకాల రూపాల్లో ఈ క్రిస్టియన్ మతాన్ని విస్తరించారన్నమాట. అందరికీ వందనాలు. ఈ మగధ న్యూస్ ఛానల్ సంబంధించి మరి సిస్టర్ గారు క్రైస్తవ్యం కోసం మాట్లాడారు, బైబిల్ కోసం మాట్లాడారు. మరి ఈమెకి స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారో కరెక్ట్గా స్క్రిప్ట్ ఇవ్వలేదు. సిస్టర్ గారు మీకు స్క్రిప్ట్ సరిగ్గా ఎవరో ఇవ్వలేదండి. మీకు అసలు బొద్దుగా క్రైస్తవ్యం కోసం, యోధా సమాజం కోసం తెలియదండి. మీరు చాలా తప్పులు మాట్లాడేశారు. ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలు మాట్లాడేశారు. మీరు ఏమని మాట్లాడాలంటే పాత నిబంధన గ్రంథాన్ని తోరా అంటారు అని చెప్పి మీరు అంటున్నారు. పాత నిబంధనని తోరా అంటారు. తోరా అంటే 5 పుస్తకాలండి. మొదటి 5 పుస్తకాలని తోరా అంటారు. బైబిల్లో పాత నిబంధనలో మొదటి 5 పుస్తకాలని తోరా అంటారు. ఇక ఓల్డ్ టెస్ట్మెంట్ని వాళ్ళు తనక్ అంటారు. ఓల్డ్ టెస్ట్మెంట్ని తనక్ అంటారు. పాత నిబంధనకు సంబంధించి, యూదులకు సంబంధించి దేవుడు మోషే కాదండి. యూదులకు సంబంధించిన దేవుడు పేరు ఏంటంటే యెహోవా అని పిలువబడుతున్నాడు పాత నిబంధనలో. మీకు ఇవన్నీ తెలియకపోవడం వల్ల, మరి రాంగ్ స్క్రిప్ట్ ఇవ్వడం వల్ల ఈ విధంగా మాట్లాడేస్తుంటారు. సరి చేసుకోండి. మరి యూదులు ఎవరు కూడా యేసుక్రీస్తుని నమ్మలేదు అని మీరు అంటూ ఉన్నారు. కానీ 12 మంది శిష్యులు కానివ్వండి, అటు తర్వాత వచ్చిన క్రైస్తవులు కానివ్వండి, యేసుక్రీస్తుని విశ్వసించారు, నమ్ముకున్నారు. ముందు 3000 మంది నమ్మారండి, తర్వాత 5000 మంది నమ్మారు. అటు తర్వాత వేల కొలది నమ్ముకున్నారు యూదుల్లో నుంచి. అటు తర్వాత అన్ని జనులకి సువార్త ప్రకటింపబడింది. కొత్త నిబంధన పౌలు రాశాడు అని చెప్పి మీరు అంటున్నారు. పౌలు గారు సుమారు 14 పత్రికలు మాత్రమే రాశారు. మిగతావి శిష్యులు, అలాగే అపోస్తులు, మిగతావన్నీ కూడా రాశారండి. ఇది కొత్త నిబంధనకు సంబంధించి. మొత్తం బైబిల్ 40 మంది భక్తుల ద్వారా రాయబడిందని చెప్తారు. మీకు ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా బైబిల్ మీద లేదు అనేది చాలా క్లియర్గా మాకు అర్థమవుతుంది. బైబిల్ మీద కామెంట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా కామెంట్ చేయండి. మీరు ప్రశ్నించవచ్చు, తప్పు కాదు. అలాగని మరి రాంగ్ స్క్రిప్ట్ తీసుకొని ప్రశ్నించకండి. ఈ విషయంలో మీరు చాలా వీగిపోయారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే బైబిల్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేదని ఇది మూలంగా తెలియజేస్తూ, నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు మంచిగా చేయండి అని సలహా ఇస్తూ నా వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.